హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వృద్ధులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 4016 రూపాయలు, 6016 రూపాయలకు సంబంధించి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా చేయుత పెన్షన్ సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనూ మనకు ఆసరా పెన్షన్లు అయితే అందిస్తున్నారు. చేయుత పెన్షన్ పెంపు ఎప్పుడు ఉంటుంది, అసలు ఆసరా పెన్షన్ల నెల ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఇంతవరకు అయితే ఇవ్వలేదు కదా, ఈ నెలైనా వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇలాంటి పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చాయి. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చిన వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు జమ చేయబోతున్నారు ఏంటి, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం జనవరి 26 తారీఖున కొత్త రేషన్ కార్డులు దాదాపు ప్రభుత్వం 16,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చారు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది కదా. రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు. అదేవిధంగా ఆత్మీయ భరోసా డబ్బులు కూడా ఖాతాలో అయితే 27 తారీఖు నుంచి డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజాపాలన దరఖాస్తులు అయితే చేసుకున్నారు. వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. పండుగ రోజు ఏదైతే జనవరి 20 తారీఖున మంత్రి సీతక్క ఆమె అయితే ఇచ్చారని దీని గురించి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం 19 తారీఖున ఆసరా పెన్షన్ కు సంబంధించి బడ్జెట్ ను అయితే అందులో ప్రవేశపెట్టాలని పద్నాన్ని అయితే ఇందుకు సంబంధించి గత పెన్షన్లతో పాటు ఇప్పుడు ప్రస్తుతం కొత్త పెన్షన్ల ఆర్థిక ఖజానా బడ్జెట్ ఎంత పెరుగుతుంది, ఆర్థికంగా లెక్కలు తీయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనిపైన పూర్తిగా నివేదికను అయితే రెడీ చేస్తున్నారట. సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారందరికీ పోయిన సంవత్సరం సంబంధించి పైసలు వస్తాయా రావు అంటే చాలా వరకు రావు. ఎందుకంటే ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి కొత్త నెల కాబట్టి తప్పనిసరిగా ఈ నెల నుండే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయబోతున్నారట. అందుకు సంబంధించి 4,016 రూపాయలు నెల 21 తారీఖు ఫిక్స్ డేట్ అయితే చేసినట్లు అప్డేట్ అయితే అందుతున్నాయండి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు ముందుగా వస్తాయి, కొన్ని జిల్లాలకు లేట్ అవుతాయి. ఇక ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారో తప్పనిసరి తీసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే అందుతున్నాయండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరికైతే పట్టాలు వచ్చాయో, ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేశారో వారికి అకౌంట్ లో 1,00,000 రూపాయలు జమ చేయనున్నట్లు కలెక్టర్లకు, రెవెన్యూ శాఖ అధికారులకు అయితే హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 7,000 మంది అయితే లిస్ట్ అయితే ఉన్నారట. మొదటి ప్రాధాన్యత వారికి అయితే కేటాయించడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉగాది కానుక నుంచి కొత్త పెన్షన్లు అనేది మనకు కానుకగా అప్డేట్ అయితే చేయబోతున్నారట. లిస్ట్ అనేది రిలీజ్ చేయనున్నారు అని చెప్పేసి వారికి ఆసరా పెన్షన్లు అనేది పెంపుతో ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ప్రభుత్వం వేరే ఇతర పథకాలను అయితే బంద్ చేసైనా ఆసరా పెన్షన్లు అనేది ఇవ్వాలని చూస్తున్నారట. ఇందుకు సంబంధించి ఎందుకంటే గత సంవత్సరంలోని పథకానికి సంబంధించిన నిధులను నిరంతరం ఇవ్వాల్సి అయితే ఉంది. కానీ ఇంతవరకు రాకపోవడంతో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ఆవేదన చెందుతున్నారట. మార్పులు శ్రీకారం చుట్టాలని దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి